నేను ఈరోజు జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 5 సంవత్సరాలుగా మా బీసీలకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేశారు. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, అదేవిధంగా జాలయ్య గారిని చంపేసింది ఈ ప్రభుత్వం. బీసీలకి రావాల్సిన అనేక నిధులు కూడా పక్కదారి మళ్లించేసింది ఈ ప్రభుత్వం. ఆదరణ పథకం రద్దు చేసింది, బీసీ సప్లైను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరులకి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 10% రిజర్వేషన్ తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరులు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి జై హో బీసీ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో బీసీల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ మనం ఇచ్చడం జరిగింది. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 50 ఏళ్ళకే బీసీలకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. బీసీల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు బీసీల కోసం ఖర్చు పెడతాం. మన పిల్లలకు ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.